వేసవి వచ్చిందంటే చాలు కొబ్బరి బొండాలకు ఫ్రూట్ జ్యూసెస్కు మంచి గిరాకీ. కోకోనట్ వాటర్ తాగితే అలసట తీరడంతో పాటు ఆరోగ్యప్రదాయంగా ఉంటుంది. అటువంటి కొబ్బరి బొండం ధరలు ఇప్పుడు అదిరిపోతున్నాయి. అనారోగ్యాల బారిన పడడానికి కొబ్బరి బొండం ఎంతో ప్రయోజనకరమని వైద్యులు చెబుతారు. కొబ్బరి బొండం ఫ్రూట్ జ్యూస్ ధరలు ఇప్పుడు ఆకాశాన్ని అంటుతున్నాయి. చాలా మందికి ఎండలో బాగా తిరిగినా బాగా అలసటగా అనిపించినా వెంటనే గుర్తుకు వచ్చేది కొబ్బరి బొండం. కొబ్బరి బొండం నీటిని సర్వరోగ నివారణగా భావిస్తారు. కొబ్బరి బొండం నీటిని వారం రోజులు క్రమంగా తాగితే మంచి ప్రయోజనాలు ఉంటాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. నిత్యం కొబ్బరి బొండం తాగడం వల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. శరీరంలో బ్యాక్టీరియాను బయటకు పంపి యూరినరీ ఇన్ఫెక్షన్లు రాకుండా కొబ్బరి బొండం తోడ్పడుతుంది. శీతాకాలంలో కూడా కొబ్బరి బొండం తాగడం వల్ల జలుబు రాకుండా ఉంటుంది. కొబ్బరి బొండాన్ని వారం పాటు తీసుకుంటే ఉత్సాహం వస్తుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. కొబ్బరి నీళ్లు తాగడం వల్ల శరీరంలో టాక్సిన్స్ తొలగడమే కాక కిడ్నీలో రాళ్లు కూడా క్రమేపీ తగ్గుతాయట. కొబ్బరి బొండం నిత్యం తాగడం వల్ల జీర్ణ వ్యవస్థ మెరుగుపడుతోంది. షుగర్ పేషెంట్లు కూడా డాక్టర్ల సలహా మేరకు కొబ్బరి బొండం తాగడం మంచిదంటున్నారు. శరీరానికి కావలసిన ఫైబర్ను కొబ్బరి బొండంలోని నీళ్లు అందిస్తాయట. వారం రోజులు క్రమం తప్పకుండా కొబ్బరి బొండం తాగితే బాడీలో కొవ్వు శాతం క్రమంగా తగ్గుతోందని వైద్యులు చెబుతున్నారు. కొబ్బరి నీళ్లు తాగితే డీహైడ్రేషన్ వల్ల వచ్చే తలనొప్పిని తగ్గిస్తుంది. చర్మం నిర్జీవంగా మారి ఇబ్బంది పెడుతున్నప్పుడు కొబ్బరి నీళ్లు వారం రోజుల పాటు తాగితే చర్మ కాంతి మెరుగుపడుతోంది. తల్లిపాలలో ఉండే లాక్టిక్ యాసిడ్ కొబ్బరి బొండం నీళ్లలో కూడా ఉంటుందని డాక్టర్లు చెబుతున్నారు. కొబ్బరి నీళ్లను తాగితే మానసిక శారీరక ఎదుగుదల బాగుంటుంది. నగరంలో ఎండలకు తట్టుకోలేని వాళ్ళు కొబ్బరి బొండం ఎక్కువగా తీసుకుంటారు. ఇప్పుడు సైజును బట్టి ధరల్లో కొబ్బరి బొండం లభిస్తోంది. కొద్దిగా గిరాకీ తక్కువ ఉంది ఇప్పుడు. తర్వాత ఇంకా సీజన్ కదా వస్తుంది, కొంచెం గిరాకీ బాగుంటుంది. తర్వాత నెల తర్వాత ఇప్పుడైతే నార్మల్గా నడుస్తుంది. ఇప్పుడైతే 50, 60, 70. ఎండకాలని ఒక 10 రూపాయలు అటు ఇటు ఉంటుంది. అంతే 80 రూపాయలు అవ్వచ్చు, 70 అంతే. 70 అయితే దాటదు. రోజుకి ఇప్పుడు 100, 150 అమ్ముతున్నాయి అంతే. అప్పుడు సీజన్లో అయితే 300 అమ్ముతుంది. హైదరాబాద్లో మండిపోతున్న ఎండలకి వేడి నుంచి ఉపశమనం పొందేందుకు కొబ్బరి బొండంతో పాటు పండ్ల తీసుకుంటున్నారు. ఫ్రూట్ జ్యూస్కి కూడా డిమాండ్ పెరిగిపోయింది. పానీయాల అమ్మకాలు కూడా జోరుగా సాగుతున్నాయని విక్రయదారులు చెబుతున్నారు. వేగంగా అమ్ముడవుతున్న అన్ని వినియోగ వస్తువుల మాదిరిగానే పండ్ల రసాల పరిశ్రమ కూడా గత కొన్ని సంవత్సరాలుగా శరవేగంగా అభివృద్ధి చెందుతోంది. రోడ్డుపైన చాలా మంది పండ్ల రసాలు అమ్ముతున్నారు. ఎండని తట్టుకోలేక జనాలు ఎక్కువ మంది ఈ జ్యూసులు తాగి ఉపశమనం పొందుతున్నారు. ఇప్పుడు పండ్ల రసాలు ఎనర్జెటిక్ మెడిసిన్ లాగా పనిచేస్తున్నాయి. చాలా మంది బత్తాయి, వాటర్ మిలాన్ జ్యూస్లను ఎక్కువగా తీసుకుంటున్నారు. ఈ ఎండాకాలంలో వాటర్ మిలాన్ మంచిదని వైద్య నిపుణులు హుషారాన్ని తెలిపారు. సమ్మర్కి మనకు కావాల్సింది జనరలీ పొద్దున పూట అరౌండ్ 4 వరకు అలాగా ఎండ బాగా ఉండేసరికి ఎండకి ఎంత తక్కువ ఎక్స్పోజ్ అవ్వగలిస్తే అంత మంచిది. సో దీనికోసం సన్ స్క్రీన్స్ అనేవి ఉంటాయి, లేకపోతే ఒక అంబ్రెలా వాడుకోవటం కానీ, అండ్ వీలైనంత తక్కువ ఎండలో తిరిగే ప్రయత్నం చేస్తే మంచిది. తప్పని పరిస్థితుల్లో మాత్రం సన్ స్క్రీన్ ఆర్ అంబ్రెలా వాడుకోవటం మంచిది. బట్టలు కూడా కొంచెం లూజ్గా కాటన్ క్లోత్స్, లైట్ కలర్ క్లోత్స్ వేసుకుంటే మంచిది. చెమట ఇంకిపోవాలి, అది మెయిన్గా చూసుకోవాలి మనం. దీంతోపాటు మన అవసరం బట్టి నీళ్లు తాగటమే కాకుండా ఇంకొంచెం ఎక్స్ట్రా వాటర్ తీసుకోవటం సమ్మర్లో చాలా మంచిది. వాటర్ ఒకటే కాకుండా మిగతా రకాలు కూడా కొంచెం తీసుకుంటే ఓఆర్ఎస్ అని కానీ, ఓరల్ రీహైడ్రేషన్ సొల్యూషన్స్ అంటాము, లేకపోతే కొబ్బరి నీళ్ళు, కొంచెం ఫ్రూట్ జ్యూస్లు అవ్వచ్చు, ఏదైనా కూడా కొంచెం లిక్విడ్స్ ఎక్కువ తీసుకుంటే మంచిది. డయట్ కూడా కొంచెం లైట్గా తక్కువ ఆయిలీ ఫుడ్స్ తీసుకుంటే మంచిది. ఫ్రూట్స్ బాగా తీసుకోవాలి. మన కీరదోసకాయ అని కానీ, ఒక ఫ్రూట్స్లో ఆరెంజ్ ఇలాంటివి, వాటర్ మెలన్, ఇవన్నీ తీసుకోవటం చాలా మంచివి. ప్రతి సంవత్సరం మార్చి నుంచి మొదలయ్యే ఎండలు ఈ సంవత్సరం అయితే ఫిబ్రవరిలోనే మండిపోతూ ఉన్నాయి. ఫిబ్రవరిలో ఎండలు మండిపోవడంతో అయితే జనాలు బయటికి రావాలంటే నుక్కిరి బిక్కిరి అవుతూ ఉంటారు. అలాంటిది బయటికి వచ్చిన సమయంలో వాళ్ళు ధూపారక అయితే జ్యూసెస్ లాంటివి వాళ్ళు ఇంపార్టెన్స్ ఇస్తూ ఉంటారు. కొబ్బరి బొండాలతో పాటు ఫ్రూట్ జ్యూసెస్ని ఎక్కువగా తీసుకుంటున్నారు. మరీ ముఖ్యంగా
టూ వీలర్ బండ్లు నడిపించే వాళ్ళు అయితే ఇబ్బంది పడుతూ ఉంటారు. ఎండకి అసలు వాళ్ళు తట్టుకోలేక కొబ్బరి బొండాలను ఎక్కువగా తీసుకుంటూ ఉంటారు. దాంతోపాటు సమానంగా కొంతమంది కొబ్బరి బొండ తాగని వాళ్ళు ఫ్రూట్స్ జ్యూస్ కూడా ఎక్కువగా తీసుకుంటూ ఉంటారు. అయితే ఫ్రూట్ జ్యూస్లో కొబ్బరి బొండాలు తాగితే బాడీ డీహైడ్రేషన్ నుంచి కాపాడుతుందనే దాంతోనైతే ఉపశమనం పొందడానికి ఎంతోమంది జ్యూస్లని తీసుకుంటుంటారు. పిల్లలకి కూడా తాగిస్తూ ఉంటారు. మనకు ఈ కొబ్బరి బొండం పండ్ల వ్యాపారులు కూడా చెప్తూ ఉన్నారు. ఇప్పుడు ఈ సీజన్లో వాళ్ళ వ్యాపారం బాగా జరుగుతుందని వాళ్ళు అంటున్నారు. నెక్స్ట్ మార్చి నుంచి కూడా గిరాకీ ఇంకా ఎక్కువ పెరిగే అవకాశాలు కూడా మనకు కనిపిస్తూ ఉన్నాయి. అయితే ఇక్కడ కొబ్బరి బొండాల దగ్గర అవ్వచ్చు, ఫ్రూట్స్ దగ్గర అవ్వచ్చు, మనకు మొత్తం మనకు కస్టమర్స్ ఎక్కువగానే కనిపిస్తూ ఉన్నారు. అంటే ఇప్పుడు ఫిబ్రవరిలోనే వాళ్ళు ఇలా ఉంటే నెక్స్ట్ మార్చ్ ఏప్రిల్ వీళ్ళ వ్యాపారం కూడా ఎక్కువగా ఉంటుంది అని చెప్పి కూడా వాళ్ళు అంటున్నారు. ఇప్పటికే కొబ్బరి బొండాలు అయితే రోజుకి 100 సేల్ చేయగా ఇంకా నెక్స్ట్ మార్చి నుంచి 300-400 రోజుకి సేల్ చేసే ఛాన్సెస్ కూడా ఉన్నాయని వాళ్ళు చెప్తున్నారు. ఇప్పటికైతే కొబ్బరి బొండాలు 25 నుంచి 70 రూపాయలు పలుకుతుంది. ఫ్రూట్ జ్యూసులు ప్రతి ఒక్క ఫ్రూట్ జ్యూస్ అయితే మనకు రోడ్పై స్ట్రీట్స్ పైన కనిపించే ఫ్రూట్ జ్యూసెస్ అయితే 30 రూపాయలు 40 రూపాయలకి అమ్ముతున్నారు. అయితే వైద్య నిపుణులు కూడా మనకు చెప్తున్నారు ఎండాకాలం నుంచి బాడీ హైడ్రేషన్ చేసుకోవాలి, కొబ్బరి బొండాలు ఫ్రూట్ జ్యూసెస్ తీసుకుంటే మంచిదని కూడా వాళ్ళు హెచ్చరిస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ గజానంతో సుప్రియ, HMTV, హైదరాబాద్.